సో అక్కడ ఉన్నది మొత్తం 62 ఎకరాల 7 గుంటలు. కానీ మొన్న ప్రభుత్వం చెప్తున్నది 9 ఎకరాల్లో వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామంటున్నది. సో మిగిలిన ఎకరాల పరిస్థితి ఏంటి? అక్కడ ఇంకొన్ని కట్టడాలు కడదామని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవము? 62 ఎకరాల 7 గుంటలు అనేది ఏదో మాకెవరో చెప్తే తెలిసింది కాదు. మేము వాళ్ళ భూభారతిని పానీలు అన్ని లెక్కలు తీస్తేనే దాంట్లో భూదాన్ అని ఉన్నాయి. అయితే భూదానికి ఇచ్చినటువంటిది 62 ఎకరాల 7 గుంటలు అనేది ఎవరైతే దాత ఇచ్చిండో ఆయన దస్తూరుతోనే ట్రాన్స్ఫర్ చేసి ఉన్నది. భూదాన్ చైర్మన్ కూడా, మాజీ చైర్మన్ కూడా 62 ఎకరాల 7 గుంటలని ఆయన కూడా బాజాప్తా చెప్పిండు కదా ఎవరైతే ఇచ్చిండో. బాధితుల పక్షాన పోరాటం చేసే సంఘాలు కూడా సేమ్ చెప్తున్నది. వట్టి ప్రభుత్వమే 1 ఎకరం గురించే వాళ్ళు స్టిక్ పై ఉన్నారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే గతంలో ఏదో కబ్జాలు జరిగి ఉంటాయి, పెద్ద మనుషుల అనుచరులతోనో ఎవరితోనో జరిగి ఉంటాయి. అది కవర్ చేసే ప్రయత్నంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ కబ్జా అయిపోయినాయి అన్న సేవ్ చేద్దాం అనుకొని ఎకరాల 6 గుంటలు ఏదైతే ఉన్నదో దాని వరకే కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాని వరకే అట్లీస్ట్ అదన్నా అది చేద్దామని, సేవ్ చేద్దామని అనుకుంటున్నారని నా అభిప్రాయం.